కథామంజరి శ్రావ్య సంచిక మార్చ్ 2025. కథ తండ్రి. కలం పి. రాజేంద్ర ప్రసాద్ గారు. గళం అవసరాల వెంకటరావు. ఆదివారం మధ్యాహ్నం పూట 12:30 అవుతోంది. రాజమండ్రిలోని మంగళవారపేటలో గల 3 బెడ్రూముల ఇంటిలో ముందు హాల్లో టీవీ చూస్తూ వంటింట్లో నుంచి వస్తున్న ఘుమఘుమలు ఆస్వాదిస్తూ కూర్చున్నాను. అక్కడ నన్ను ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు. ఇందుకు 2 కారణాలు. మొదటిది, అది మా సొంత ఇల్లు. పైగా 61 సంవత్సరాల వయసున్న నేను ఆ ఇంటి పెద్దని. రెండవ కారణం, మా ఇంటిలో మా ఆవిడ ఆ సమయంలో వంటింట్లో ఉంటుంది. 2 కోడళ్ళు అత్తగారికి అంతో ఎంతో సాయం చేయడానికి రెడీగా అక్కడే నిలబడి ఉంటారు. పెద్దబ్బాయి 2 పిల్లలు వాళ్ళ రూములోను, చిన్నబ్బాయి వాడి ఒక్కగానొక్క కొడుకు వాడి గదిలోను టీవీలు చూసుకుంటూ కూర్చుంటారు. పొరపాటును కూడా ఇటు రారు. నేను చూసే తెలుగు, హిందీ, తమిళ పాటలు, సంగీత కార్యక్రమాలు వాళ్ళ ఒంటికి అస్సలు సరిపడవు. అందుకే నేను ఆ టీవీ వాల్యూమ్ని వీలైనంత తగ్గించే వింటాను. లేదంటే మా అబ్బాయి కొనిచ్చిన బ్లూటూత్ హెడ్ఫోన్స్ పెట్టుకుని వింటాను. డోర్ బెల్ మోగింది. అమెజాన్ వాడో ఫ్లిప్కార్ట్ వాడో అయ్యి ఉంటాడు అనుకుంటూ తలుపు తీశాను. ఎదురుగా ఒక పెద్ద ఆయన నిలబడి ఉన్నాడు. వయస్సు 80 దాటి 90 దరిదాపులకు వస్తోందన్న సూచనగా వంగిపోయి ఉన్నాడు. నీరు కావి పంచకట్టు, ఏనాటిదో వేళ్లాడుతున్న చినుగుపోయిన షర్టు అతని బేదరికాన్ని చెప్పకనే చెప్తున్నాయి. ఎడం వైపున ఉన్న జేబులో పాతకాలం నాటి ఇంకు పెన్ను, కాళ్ళకి అవసాన దశలో ఉన్న చెప్పులు, కళ్ళకి అలాంటిదే కళ్ళజోడు. ఇది ఆయన అవతారం. ఒకప్పుడు బాగానే ఉండేవాడేమో కానీ ఇప్పుడు మాత్రం చితికిపోయాడు. ఏది ఏమైనా ఇప్పుడు డోర్ బెల్ కొట్టి మరీ అడుక్కోవడానికి వచ్చినట్టున్నాడు. ఈ మధ్య ఎవరు ఇళ్ల తలుపులు తెరిచి పెట్టుకోవడం లేదు. తెరిస్తే ఏసీ పోతుంది మరి. అందుకని అడుక్కోవడానికి డోర్ బెల్ కొట్టి మరీ పిలుస్తున్నట్టున్నారు అనుకుంటూ విసుగ్గా గట్టిగా, ఏం కావాలి అన్నాను. ముసలాయన బెదిరాడు. అదే నాకు కావాల్సింది. ఇంతలో ఆయనే తేరుకుని, రాజేంద్ర ప్రసాద్ గారు అంటూ సందేహంగా ఆపేశాడు. అవునయ్యా, నేనే. ప్రతివాడు నేమ్ బోర్డు చూడడం, పేరు పెట్టి అడగడం. వెధవది. బోర్డు తీసి పడేయాలి. చెప్పు, ఏం కావాలి? మరింత తీవ్రంగా అడిగాను. నేను వెంకటేశ్వర శాస్త్రిని ప్రసాద్, వీటి హై స్కూల్లో మీ తెలుగు మాస్టర్ని, నెమ్మదిగా అన్నాడు ఆయన. నేను నిర్ఘాంతపోయాను. గబుక్కుని తేరుకుని గుమ్మానికి అడ్డు తొలగి, మాస్టరు మీరా? క్షమించండి, ఏమీ అనుకోద్దు, లోపలికి రండి అంటూ ఆయన చేతిలోని సంచి అందుకుని ఆయన్ను లోపలికి తీసుకుని వచ్చాను. ఆయన్ని సోఫాలో కూర్చోపెట్టి ఏసీ వేశాను. మనసులో పుట్టిన అపరాధ భావం ఏమాత్రం పోలేదు. అమాంతం ఆయన కాళ్ళ మీద పడ్డాను. ఆయన కంగారు పడ్డాడు. నన్ను క్షమించండి మాస్టరు, మీ పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించాను అంటూ ఆయన కాళ్ళు పట్టుకున్నాను. ఆయన కళ్ళలో ఎందుకో నీళ్ళొచ్చాయి. నా భుజం పట్టుకుని మృదువుగా లేవదీస్తూ, ప్రసాదు, ఇప్పుడు ఏమైందిరా? నన్ను గుర్తుపట్టలేకపోయావు అంతే కదా అన్నారు. లేచి నిలబడి, మీరేమనుకోద్దు మాస్టరు, గుర్తుపట్టలేకపోయాను అంటూ అప్పటికే మా ఆవిడ తెచ్చి ఇచ్చిన చల్లటి మంచినీళ్ళు ఆయనకు అందించాను. అప్పటికే ఈ వింతనంతా చూడ్డానికి వచ్చిన మా పిల్లల్ని, కోడళ్ళని, మనవల్ని, మా ఆవిడ్ని ఆయనకు పరిచయం చేశాను. అందరూ కలిసి ఉన్నారట్రా, చాలా సంతోషం. ఆకలిస్తోందిరా, భోజనం పెట్టిస్తావా అన్నారు. చెళ్ళున చెంప మీద కొట్టినట్టు అయింది. అయ్యో, లేవండి మాస్టరు, కాళ్ళు కడుక్కోండి, భోజనం చేద్దురు కానీ
అంటూ లేవదీశాను. భోజనం చేస్తూనే, ప్రసాదు, వేరే దిక్కు లేని వాణ్ణి, మీ ఇంట్లో కొంచెం చోటిస్తావా, తలదాచుకుంటాను అన్నారు. నా గుండె కరిగి నీరైంది. కళ్ళ నీళ్లు తుడుచుకున్నాను. అంతకన్నా నా మాస్టారు, ఇది మీ ఇల్లే, నిరభ్యంతరంగా ఉండండి, మీరొక్కరూ మాకు భారం కాదు మాస్టారు అన్నాను. మా పెద్దబ్బాయి, చిన్నవాడు కూడా, తాతయ్య గారు, మా నాన్నగారికి గురువులు, మాకు పూజనీయులు, మీకు ఏ లోటు రానివ్వం, మీరు ఇక్కడే ఉండండి అన్నారు ఏకగ్రీవంగా. ఆయన తృప్తిగా నవ్వి ఇద్దరినీ సుఖీ భవ అంటూ ఆశీర్వదించారు. భోజన అనంతరం ఆయన్ని గెస్ట్ రూమ్లో ప్రవేశపెట్టి పక్క సర్ది ఏసీ వేసి పడుకోమన్నాను. సాయంకాలం టెర్రస్ మీదకి వెళ్ళి టీ తాగాం. ఏదో మాట్లాడాలి కాబట్టి మొదలుపెట్టాను. మాస్టారు, ఏమీ అనుకోవద్దు, మీకు ఈ దీనస్థితి ఏమిటి, ఎందుకు ఇలా అయ్యారు సంకోచిస్తూనే అడిగాను. ఆయన గొంతు సవరించుకున్నారు. ఇలా అడుగుతానని ఆయన ముందే ఊహించి ఉండాలి. ప్రసాదు, నీకు తెలుసుగా, మా ఆవిడ పోయిందని, నాకు ఒకడే కొడుకు అని అంటూ ఆపారు. నేను తెలుసున్నట్టు తల ఊపాను. 20 ఏళ్ల క్రితం నేను ఇక్కడే జాబ్ చేసేటప్పుడు ఆయన అప్పుడప్పుడు కనపడినప్పుడు నమస్కారం పెడితే ఆయన తన కుటుంబ విషయాలు చెప్తూ ఉండేవారు. నేను ఇక్కడి నుంచి హైదరాబాదు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయిన కారణంగా ఏమీ తెలియలేదు. మళ్ళీ నేను రిటైర్ అయ్యాకనే రాజమండ్రి వచ్చి ఇల్లు కట్టుకోవడం. ఇక్కడకు వచ్చి సంవత్సరం కూడా కాలేదు. అందుకనే ఆయన గురించి బొత్తిగా తెలియకుండా పోయింది. ఆయన కొనసాగించారు. వాడికి పిల్లలు లేరు ప్రసాదు, సరైన ఉద్యోగం లేదు, ఏవేవో చిన్న చిన్న వ్యాపారాలు కూడా చేసి చితికిపోయాడు. నీకు తెలుసుగా, నాది ప్రైవేట్ స్కూల్ కాబట్టి పెన్షన్ నామమాత్రమే, ఏదో అలా గడిచేది. 5 ఏళ్ల క్రితం వాడి భార్య పోయింది. వాడికిప్పుడు 55 ఏళ్ళు. నీకంటే చిన్నవాడే. వాడికి క్యాన్సర్ వచ్చిందిరా. ఆయన గుడ్ల నీరు కక్కుకుంటూ కుర్చీలోంచి లేచి వెళ్ళిపోయారు. గాలికి ఊగిపోతున్నట్టు నడుస్తున్న ఆయన బక్కపల్చని శరీరాన్ని అలాగే చూస్తూ నోట మాట రాక కూర్చుండిపోయాను. 2 రోజులు గడిచాయి. ఈ 2 రోజుల్లో ఆ ముసలాయన్ను ఇంకేమీ అడగలేదు. అడిగి ఆయన మనసులోని గాయాన్ని ఇంకా రేపి నేనేం సాధిస్తాను? అందరూ కలిసి నెలకు 4-5 లక్షలు సంపాదించే మాకు ఆయన ఒక భారం కాదు. అందుకే నేను ఏమీ మాట్లాడలేదు. రోజు మెట్లెక్కడం ఎందుకని సాయంకాలపు టీని హాల్లోనే ఏర్పాటు చేశాను. 3వ రోజు టీ తాగుతూ ఉండగా మాస్టర్ జేబులోని సెల్ మోగింది. అంతవరకు ఆయన దగ్గర సెల్ ఫోన్ ఉన్నదని నాకు తెలియదు. ఆశ్చర్యంగా చూస్తున్నాను. సెల్ మాట్లాడుతున్న మాస్టర్ ముఖంలో సంతోషమో దుఃఖమో తెలియని విచిత్ర భావాలు కదులుతున్నాయి. మాట్లాడడం ముగించి ఒక్కసారిగా సెల్ పక్కన పడేసి ఏదో ఆలోచిస్తూ కూర్చున్నారు. మాస్టారు, ఏమైంది ఆందోళనగా అడిగాను. ఆయన ముఖంలో సంతోషం లాంటి ఏదో ఒక భావం కనిపించింది. మా అబ్బాయి చనిపోయాడంట ప్రసాదు. ఇక్కడ దగ్గరలో ఇన్నీస్పేటలోనే. పక్క ఇళ్ల వాళ్ళు దహన సంస్కారాలకి ఏర్పాటు చేశారంట. నేను ఎక్కడున్నానో తెలియదు కదా, మరి నేను వెంటనే బయలుదేరాలి. వాడిని శ్మశానానికి తీసుకెళ్ళకముందే వాడి దగ్గర ఉన్న ఏటీఎం కార్డు తీసుకోవాలి. నా పెన్షన్ ఇద్దరికీ సరిపోక నేను నీ దగ్గరకు వచ్చేసాను ప్రసాదు. ఏమీ అనుకోకు. ఇప్పుడు వాడు చనిపోయి సుఖపడ్డాడు. నాకు పెన్షన్ ఇక సరిపోతుంది. నిన్ను బాధ పెట్టను. నే వెళ్ళొస్తాను అంటూ బయలుదేరడానికి లేచారు.
నా నోట మాట రాలేదు. మాస్టర్ని అర్థం చేసుకోవడానికి అట్టే సమయం పట్టలేదు. గొంతుక్కి ఏదో దుఃఖపు తెర అడ్డుపడింది. మాస్టారు, ఆగండి, నేను వస్తాను, కారులో మిమ్మల్ని తీసుకెళ్తాను, కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ అన్నాను. కథామంజరి శ్రావ్య సంచిక మార్చ్ 2025. కథ తండ్రి. కలం పి. రాజేంద్ర ప్రసాద్ గారు. గళం అవసరాల వెంకట్రావు.